సుదీర్ఘ రాజకీయ జీవితం, ఎన్నో ఆటుపోట్లు చూసిన ప్రజా జీవితం, పూర్తిగా అనేక మంది ముఖ్యమంత్రులతో సన్నిహిత్యం, కాంగ్రెస్ రాజకీయ పార్టీకి, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి దిక్సూచి వంటి నేత. ప్రస్తుతం ఒడిదుడుకు లేకుండా కాంగ్రెస్ పార్టీని గట్టుకు తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తాం. 70 సంవత్సరాల వయసులో కూడా తన వంతు కృషిగా పార్టీకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచనతో వెళ్తున్నారు తులసిరెడ్డి గారు. ప్రస్తుతం తులసిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగట్టడానికి ఉన్న అవకాశాలు ఏంటి, ఆయన చేస్తున్న కృషి ఏంటి అని అడిగి సార్ నమస్కారం సార్. నమస్తే. నమస్తే సార్, అసలు ఏంటి మీ కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలంగా ప్రజలకు చాలా దూరంగా వెళ్ళిపోయింది, మళ్ళీ మీరు దగ్గర తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, మీ వంతు మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు సార్ ఇంత గ్యాప్ ఎలా వచ్చిందంటారు పార్టీకి మీకు? అంటే ఇప్పుడే కాదు, గతంలో చూసినా కానీ ఇటువంటి పరిస్థితులు కొంత ఉన్నాయి. ఇప్పుడు 94 నుంచి 2004 వరకు అంటే 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం లేదు, రాష్ట్రంలో అధికారం లేదు. 94 నుంచి 2004 వరకు 10 సంవత్సరాలు. కాబట్టి అప్పుడు వరకు 10 ఏళ్ళ అధికారం లేదు. ఓకే సార్. 10 ఏళ్ళ తర్వాత అలా 2004లో అధికారం వచ్చింది, 2009లో అధికారంకి వచ్చింది. కాబట్టి 2004 నుంచి 2014 వరకు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నది. అంటే 10 ఏళ్ళు లేదు, మళ్ళీ 10 ఏళ్ళు ఉన్నది. కాబట్టి రాజకీయ పార్టీలకు ఉత్థాన పతనాలు ఇది సర్వసాధారణం. అంటే ఇప్పుడు ఇంకో 5 సంవత్సరాలు పెరిగినట్టుంది మీరు చెప్పింది. ఒక్కోసారి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ విధంగా అనుకుంటే బీజేపీ 1980లో పుట్టింది. వాజ్పేయి గారు మొట్టమొదటిసారి ప్రధాని ఇప్పుడు 1996లో, అంటే 80 నుండి 96 16 సంవత్సరాల పాటు. అంతకుముందు బీజేపీ మాతృక భారతీయ జనసంఘ్ పార్టీ 1950లో పుట్టింది. అంటే 1950 నుంచి 96 వరకు 46 సంవత్సరాల పాటు అధికారం లేకుండా వచ్చారు కదా. కాబట్టి కొన్ని పార్టీలు అసలు ఇంతవరకు రాలేదు కదా, కమ్యూనిస్టు పార్టీలు దేశంలో ఇంతవరకు రాలేదు కదా. కాబట్టి మొత్తం 78 సంవత్సరాల్లో దాదాపు 55 సంవత్సరాల పైచులకు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. అదే పెద్దది, అంత ఈజీ కాదు. ఇంత పెద్ద సువిశాల దేశాన్ని ఒక పార్టీ పరిపాలించడం అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో అంత ఈజీ కాదు. కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆ స్థాయిలోనే పరిపాలించగలిగింది. అదే గారు అన్న, మనం ఒక రాజకీయ సుదీర్ఘమైన చూసుకుంటే భారతీయ జనతా పార్టీ నానాటికి పెరుగుతూ పోతుంది గ్రాఫ్, కాంగ్రెస్ పార్టీ తగ్గుతూ వెళ్తుంది. రాహుల్ గాంధీని ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఉందంటారా భవిష్యత్ కాలంలో అయినా సరే? ఇప్పుడు ఇటీవలనే చూసాం, హర్యానా, జమ్మూ కాశ్మీర్ 2 రాష్ట్రాలు జరిగితే ఒకటి గెలిచింది, ఒకటి ఓడిపోయింది బీజేపీ. అదేవిధంగా మహారాష్ట్ర, జార్ఖండ్. మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం కావచ్చు, కానీ ఏదైనా ఒకటి ఓడిపోయింది, ఒకటి గెలిచింది. కాబట్టి ఇవి మొన్న కూడా పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అంతకుముందు 303 సీట్లు ఉన్నాయి బీజేపీకి, 240కి వచ్చాయి. అదే కాంగ్రెస్ పార్టీకి రాజీవ్ గాంధీ గారు 1994లో ఉన్నప్పుడు 414 వచ్చాయి. 89లో ఓడిపోవడం జరిగింది. 414 అనేది హైయెస్ట్ పార్లమెంటు చరిత్రలో ఒక పార్టీకి హైయెస్ట్ 414 1994లో రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో. 89లో మరి అన్ని సీట్లు వచ్చి ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇవన్నీ రాజకీయాల్లో సర్వసాధారణమే. ఇది ఒక నిరంతర పోరాటం. ఇప్పుడు అధికారం అనేది డెఫినెట్గా వచ్చేసి మంచి పని చేయాలంటే అధికారం అవసరమే, కానీ అంత మాత్రం చేత అధికారంలో లేనంత మాత్రాన సమాజానికి ఏం చేయలేము అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మహాత్మా గాంధీకి ఏ పదవి ఉంది? ఆయన ఏమన్నా భారత ప్రధానమంత్రి, భారత రాష్ట్రపతి? కానీ జాతిపిత ఆయనే కదా, ఆయన తర్వాతనే కదా ఎవరైనా సరే. కాబట్టి అన్నిటికీ ఇప్పుడు భవిష్యత్తులో అన్నా కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉందంటారు సార్? డెఫినెట్గా. ఇప్పుడు మొన్న ప్రియాంక గాంధీ గారు వాయనాడులో ఎంత మెజారిటీ? 4 లక్షలు. మన సర్వ శక్తులు వడ్డారు. అవును. అటు వచ్చేసి అది ఆల్రెడీ అధికారం ఉండే పార్టీ వచ్చేసి ఎల్డీఎఫ్, బీజేపీ సర్వశక్తులు వడ్డింది. కానీ ఏమైంది? 4,10,000 చిల్లరతో గెలిచింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇది ఒక గంగా నది లాంటిది. సార్, కాంగ్రెస్ పార్టీకి వృద్ధాప్యం వచ్చేసింది. వృద్ధాప్యంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, యువకులుగా ఉన్న పార్టీలు మాత్రమే భవిష్యత్తు ఉంది, వృద్ధాప్యం ఉన్న పార్టీకి భవిష్యత్తు లేదనేది చాలా పెద్ద ఎత్తున వినపడుతుంది. అంటే మీ అనుభవం మీకు మైనస్ అవుతుందంటారా? ఇప్పుడు ప్రాచీన భారతం తీసుకున్నా కానీ, ఆధునిక భారతం తీసుకున్నా కానీ, ప్రాచీన భారతంలో భీష్మాచార్యం తర్వాతనే కదా మొత్తం మహాభారతం అంతా మొత్తం విని ఒక ఆయన మీకేమర్థమైందంటే ఏక్ బుడా ఏక్ బచ్చా అచ్చా హై అని అంట.
అంటే భీష్మాచార్యుడు, అభిమన్యుడు. కాబట్టి మనం పురాణాల్లోనే వచ్చేసి భీష్మాచార్యుడు వచ్చేసి ఇప్పటికీ ఆయన వచ్చేసి ఒక ఆదర్శంగా, ఒక ప్రామాణికంగా తీసుకుంటాం. ప్రస్తుత పరిస్థితులు తీసుకున్నాం. అమెరికా అధ్యక్షుడు ఎవరు? ట్రంప్. వయసు ఎంత? 79. ఆయనతో పోలిస్తే కమలా హారిస్ వచ్చేసి ఎంగే కదా. నెక్స్ట్ భారతదేశం, నరేంద్ర మోడీ వయసు ఎంత? ఆయన నెక్స్ట్ 75 వస్తాయి. మరి ఆయన వృద్ధుడు. చంద్రబాబు నాయుడుతో పోలిస్తే జగన్ వయసుడే కదా. మరి ఏమైంది? కాబట్టి ఆవుడు మళ్లించేవాడే అర్జునుడు, అంతే తప్ప దీనికి వృద్ధుడా, యువకుడా, మహిళనా, జంట ఇది కాదు. మహాకవి శ్రీశ్రీ ఏమంటాడు? కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు, పేరుకు, పుకార్లకు, పకీర్లకు నిబద్ధులు. కొంతమంది యువకులు ముందు యుగం దూతలు, పావన నవజీవన బృందావన నిర్మాతలు అంటాడు. కాబట్టి ఇది వయస్సు అనేది మనసుకు సంబంధించిన అంశం తప్ప ఇది మన చరిత్ర చెప్తున్నాం కదా. భీష్మాచార్యుడు, ట్రంప్, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు వీళ్ళతో పోటీ చేస్తే వాళ్ళతో ప్రత్యర్థులు వచ్చేసి చాలా యంగ్స్టర్స్ కానీ వచ్చేసి, కాబట్టి అది ఇష్యూ కానే కాదు. వయసు అనేది ఇష్యూ కాదు. కాంగ్రెస్ పార్టీ ఒక గంగానది లాంటిది. ఒక హిమాలయ పర్వతాలే ఉన్నతమైంది, గంగానది వలె పవిత్రమైంది, మర్రి చెట్టు వలె విస్తృతమైంది. ఇవన్నీ ఊడలు. సరే, ఎంత పవిత్రమైన కాంగ్రెస్ పార్టీ అవినీతి ఆరోపణలు, అన్నా హజారే ఉద్యమం తర్వాత అత్యధిక అవినీతి ఆరోపణల వల్లే మీకు పార్టీ అధికారంగా దూరమైంది. ఇప్పటికీ కూడా ఆ శాపం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంది. అవినీతి ఆరోపణలు, కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తున, అంటే విశృంఖలమైన ప్రజాస్వామ్య పార్టీలో అంతర్గతంగా ఎక్కువగా ఉంటుంది. ఏ నాయకుడు పడితే ఆ నాయకుడు ఏది పడితే అది పార్టీ విధించి మాట్లాడే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువ ప్రజాస్వామ్యం ఉండటం వల్ల ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు మైనస్గా ఉన్నాయి కదా సార్. పార్టీని ఎక్కడ లీడ్ చేసే మాస్ లీడర్ అంటూ అంటే క్రౌడ్ పుల్లర్ ఎక్కడ కనబడట్లేదు కదా. ఇప్పుడు 2004లో ఎవరి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగినాయి? ఈ పక్క సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మన్మోహన్ సింగ్, ఆ పక్క వాజ్పేయి, అద్వానీ. 2009లో ఎవరి ఆధ్వర్యంలో? మళ్ళా అగైన్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మళ్ళీ మన్మోహన్ సింగ్, ఆ పక్క మళ్ళా వాజ్పేయి, అద్వానీ. మరి ఆ రోజు 2 సార్లు అధికారంలోకి వచ్చిన వాళ్ళు వచ్చేసి అప్పుడు క్రౌడ్ పుల్లర్స్ ఇప్పుడు కాకపోయినారు. అదే సార్, అప్పుడే కదా ఈ 10 సంవత్సరాల్లో అనేక అవినీతి ఆరోపణలు. ఆ ప్రకారంగా కాంగ్రెస్ మీద వచ్చిన అవినీతి ఆరోపణలు ఒక్కటి ప్రూవ్ చేయలేదు. అన్ని ఆరోపణలు ఇంతవరకు 2G స్పెక్ట్రమ్ కానుంటి, కోల్ కుంభకోణం కానంటే, కామన్వెల్త్ గేమ్స్ కాంటే ఏది కూడా ఇంతవరకు ప్రూవ్ కాలే. మరి 11 సంవత్సరాలు కావస్తుంది మోడీ అధికారంకి వచ్చి. నిజంగా అవినీతి జరిగింటే ఒకటైనా ప్రూవ్ చేయాలి కదా. కాబట్టి ఆరోపణలు వేరు, నిజంగా ప్రూవ్ చేయడం వేరు. ఆరోపణల వరకే పరిమితం. ఆ విధంగా చూసుకుంటే నరేంద్ర మోడీ గారి మీద, తర్వాత రాఫెల్ కుంభకోణం కానీ, ఇప్పుడు ఆదాని మీన్స్ ఆదాని ఎవరు? మోడీ గారి ఆత్మ. ఆదాని మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారి మీద వచ్చినట్టే. ఆయన ఆత్మే కదా ఈయన. కాబట్టి అవినీతి ఇది వచ్చింది 10 ఏళ్లకే ఇంత అవినీతి కనపడుతుంది. 70 సంవత్సరాలు వచ్చేసి 50 సంవత్సరాల పైచిలకు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీలో, ఇంత పెద్ద ప్రజాస్వామ్య పార్టీలో, ఇంత పెద్ద పార్టీలో ఇన్ని సంవత్సరాల్లో వచ్చినటువంటి అవినీతి ఆరోపణలు కంపేర్ చేస్తే ఆ డ్యూరేషన్కు, ఆ జనాన్ని, ఆ యొక్క నాయకులు ఎక్కువ మంది కాబట్టి దాంతో కంపేర్ చేస్తే మిగతా పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీలో అవినీతి చాలా చాలా తక్కువ అంటారు. సార్, మీరు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని చూసారు, ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీని చూసారు. ఇప్పుడున్న రాహుల్ గాంధీకి వ్యత్యాసం ఏం గమనించారు? అంటే రాహుల్ గాంధీ ఈ లోపల వచ్చేసి ఆయన ప్రజాక్షేత్రంలోకి ఎక్కువ పోతున్నాడు. గతంలో ప్రజాక్షేత్రంలోకి పోయే తక్కువ, ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి ఎక్కువ పోతున్నాడు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలతో ఈ భారత్ జోడో యాత్ర కానీ, తర్వాత యాత్ర కానీ, ఈ లోపల కానీ అన్ని వర్గాల ప్రజలతో తాదాత్మ్యం చెందుతున్నాడు. కాబట్టి ప్రజా సమస్యలు, ప్రజల మనోభావాలు తెలుసుకునే అవకాశాలు గతానికంటే ఇప్పుడు ఎక్కువ తీసుకుంటున్నాడు. తర్వాత న్యాచురల్గా అనుభవము, వయసు రీత్యా కూడా గతానికంటే పొలిటికల్ మెచ్యూరిటీ వచ్చింది. ముందుగానే ఆయన వచ్చేసి కొంత ఆచితూచి వ్యవహరించేవాడు. ఈ పొలిటికల్ మెచ్యూరిటీ రావడం జరిగింది. సార్, దేశంలో ఏ రాష్ట్రంతో పోల్చుకున్నా కూడా ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత తన పోరాటపడడం చూపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న ఇంకో హోదాలో ఉంటుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం పూర్తిగా చతికిలు ఓడిపోయింది. 2014, 2019, 2024 ఎన్నికల్లో కనీసం కూడా ఎక్కడ తన ప్రభావం చూపలేని పరిస్థితి ఉంది. అది ఎందుకు అంటారు? అసలు కాంగ్రెస్ పార్టీ బతికి పట్టగలే పరిస్థితి అసలు ఆంధ్రప్రదేశ్లో? ఇక్కడ
ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, రాష్ట్ర విభజన అనేది ఈ యొక్క నవ్యాంధ్ర ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా జరిగింది. అది ఆ పార్టీ ఈ పార్టీని కాదు, ఓవరాల్గా అప్పుడు కేంద్రంలో కాంగ్రెసే, రాష్ట్రంలో కాంగ్రెసే. కాబట్టి రాష్ట్ర ప్రజానీకం వచ్చేసి తెలంగాణ వాళ్ళేమో ప్రత్యేక రాష్ట్రం వారు కావాలనుకున్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వచ్చేసి సమైక్యంగా ఉండాలనుకున్నారు. కానీ అప్పుడు రాష్ట్ర విభజన జరిగిపోయింది. అప్పుడు అన్ని పార్టీలు కారణం అయినప్పటికీ ఒక సిపిఎం మాత్రమే సమైక్యాంధ్ర కోసం లెటర్ ఇవ్వనుంది. మిగతా అన్ని పార్టీలు ఇచ్చాయి. ఈవెన్ టీడీపీ కానీ, జగన్ పార్టీ కానీ, ప్రజారాజ్యం పార్టీ కానీ, సిపిఐ అన్ని పార్టీలు ఇచ్చాయి, బీజేపీ అందుకు. కాకపోతే ఏమంటే కేంద్రంలో కాంగ్రెస్ అధికారము, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాబట్టి ఆ యొక్క మనోభావాలు కొంచెము కాంగ్రెస్ మీద మా భావాలకు వ్యతిరేకంగా చేశారనేది ఒకటి. రెండవది, రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర సినారియో వచ్చేసి గతంలో ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ మధ్య సమైక్య ఆంధ్రప్రదేశ్లో అటు టీడీపీ ఇటు కాంగ్రెస్ 1983 నుంచి 2014 వరకు ఈ 2 పార్టీల మధ్యలో టీఆర్ఎస్ కొంచెం వచ్చినప్పటికీ ఇక్కడ ఒక ప్రాంతీయ పార్టీ, ఒక జాతీయ పార్టీ మధ్య జరుగుతూ వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత 3 ప్రాంతీయ పార్టీలు, 3 జాతీయ పార్టీలు అయినాయి. 3 ప్రాంతీయ పార్టీలు, 1 టీడీపీ, 2 వైకాపా, 3 జనసేన. 3 జాతీయ పార్టీలు, 1 కాంగ్రెస్, 2 బీజేపీ, 3 లెఫ్ట్ పార్టీస్. కాబట్టి సినారియో వచ్చేసి అంతకుముందు ప్రధానంగా ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ, కాంగ్రెస్ టీడీపీ మధ్య అది కాకుంటే ఇది కాకుంటే అనే యాంగిల్లో వచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ప్రజలకు వచ్చేసి ఆప్షన్స్ ఎక్కువ వచ్చాయి. 3 ప్రాంతీయ పార్టీలు, 3 జాతీయ పార్టీలు. ఆ నేపథ్యంలో ఈ యొక్క రాష్ట్ర విభజన అనే అంశము తోడు కావడము, ఈ యొక్క కాంపిటీషన్లో 2 పార్టీల మధ్య ఉంటే ఒకటైపు ఉంటుంది. ఆప్షన్స్ వచ్చాయి కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీకి మీరు చెప్పినట్టు 2014 కానీ, 19 కానీ, 24 కూడా ఒక్క ఎమ్మెల్యే కూడా రాకపోవడం జరిగింది. కానీ ఆల్రెడీ చూశారు, కేంద్రంలో బీజేపీ పాలన చూశారు, 10 చూశారు, వాళ్ళు ఇప్పుడు చూడబోతున్నారు. రాష్ట్రంలో 14 నుంచి 19 వరకు టీడీపీ పాలన చూశారు, 19 నుండి 24 వరకు జగన్ పాలన చూశారు, ఇంకా ఈసారి కూడా చూస్తున్నారు. కాబట్టి డెఫినెట్గా వచ్చే ఎన్నికలకు 2029 కొంచెం ముందుకు వచ్చేకల్లా కంపేర్ చేసుకునేదానికి ప్రజలకు వచ్చేసి ఆ రెండింటిని చూశారు. ఇక్కడ ప్రాంతీయ పార్టీల పరిపాలన ఇక్కడ చూశారు, అక్కడ బీజేపీ చూశారు. ప్రత్యేక హోదా అనేది ఇవ్వలేదు. తర్వాత మిగతా చట్టంలోని అనేక అంశాలు, ఇప్పుడు కడప జిల్లాకు స్టీల్ ప్లాంట్ కానీ, దుగరాజపట్నం ఓడరేవు కానీ, ఇవన్నీ వచ్చేసి డెఫినెట్గా వచ్చే ఎన్నికలకు ప్రభావితం చూపుతాయి. మళ్ళా కడప జిల్లా రాయలసీమలో ఒక మొదటి సామెత ఉంది, ముసలుడైనా బసిరెడ్డి మేలని. కాబట్టి ఏమైనా కాంగ్రెసే మేలురా అనే అభిప్రాయము ప్రజల్లో ఉంది. దాన్ని మేము ఎన్కాష్ చేసుకునే పరిస్థితుల్లో మేము క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలా, సంస్థాగతంగా బలోపేతం కావాలా, ఆ ప్రయత్నాలు చేస్తున్నాం. సార్, మీ కాంగ్రెస్ పార్టీ మీద అతిపెద్ద విమర్శ, ఎవరైతే పిసిసి అధ్యక్షులుగా ఉంటున్నారో వారు ఆ వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవడం చూస్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా సాగట్లేదు ఉంది. అది ఈ మధ్య కాలంలో మరింత పెరిగింది. అంటే షర్మిల గారి నాయకత్వం వహించాక అది మరింత పెరిగింది. ఆమె వ్యక్తిగతంగా ఇమేజ్ కోసం మాత్రమే పాకులాడుతున్నారు తప్పితే ఎక్కడ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కోసం కానీ, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దిశగా అడుగులు వేయడంలో కానీ ఆవిడ విఫలమయ్యారంటారు. దాన్ని మీరు ఎలా అంటారు సార్? దాన్ని ఎలా చూడొచ్చుంటారు? ఈ అంశం మీద నో కామెంట్. సరే సార్, నెక్స్ట్ మీరు రాజకీయంలోకి వచ్చాక ఎంతమంది ముఖ్యమంత్రులతో సన్నిహితంగా ఉన్నారు? వారితో ఉన్న మీ రాజకీయ జర్నీ ఏంటి సార్? అంటే ప్రధానంగా నేను ఎన్టీ రామారావు గారి ఆశయాలకు, ఆదర్శాలకు ఆకర్షితున్నై నేను రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. ఎందుకంటే అప్పట్లో ఆయన ఈ యొక్క సినీ వినీల ఆకాశంలో ఒక ధ్రువతారగా వెలుగుతున్నాడు. కాబట్టి ఆయన ఆనాడు సినిమాలు వచ్చేసి బాక్స్ ఆఫీస్ వద్దలు కొడుతున్నాయి. బొబ్బిలిపల్లి కానీ, కొండవీటి సింహం కానీ, జస్టిస్ చౌదరి కానీ. కాబట్టి డబ్బు కోసం అయితే ఆయన రాజకీయాలకు అవసరం లేదు. పేరు ప్రఖ్యాతుల అప్పటికే ఆయన ఒక వెంకటేశ్వరుడిగా, ఒక శ్రీరాముడిగా, ఒక శ్రీకృష్ణుడిగా ప్రజల హృదయాల్లో అన్ని పార్టీలకు, అన్ని మతాలకు, కులాలకు అతీతంగా ఉన్నాడు. కాబట్టి డబ్బు కోసము రావాల్సిన అవసరం లేదు రాజకీయాలకి, పేరు ప్రఖ్యాతుల కోసం రావాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు వచ్చినట్టు అంటే, నన్ను ఇంతవాణి చేసిన సమాజానికి ఏమైనా మేలు చేయాలనే ఆ అభిప్రాయంతో రాజకీయాలకు వచ్చాడని నేను పూర్తిగా నమ్మాను. కాబట్టి అందులో ఉడతా భక్తిగా నేను కూడా వచ్చేసి ఆయన ప్రయత్నానికి కొంత చెదుడు వాదం ఉన్న ఉద్దేశంతో నేను వచ్చేసి రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా
ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చూశాను. తర్వాత వచ్చేసి మిగతా తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య గారు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి ఆయన ముఖ్యమంత్రిగా ఎప్పుడైనా కలిసింది లేదు, పోయింది లేదు. మిగతా వచ్చేసి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంలో, కాంగ్రెస్ సంబంధించి ప్రధానంగా రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళ 5 మందితో చాలా క్లోజ్ సంబంధం ఉంది. ముఖ్యమంత్రులుగా వచ్చేసి అటు పార్టీ పరంగా నేను కీలక బాధ్యత, అటు ముఖ్యమంత్రితో కూడా నన్ను వచ్చేసి 5 మంది నేను దగ్గర నుండి అనేక ఇష్యూస్ మీద వచ్చేసి వాళ్ళతో మాట్లాడే అవకాశాలు కూడా వచ్చాయి. మీరు పొలిటికల్ కెరియర్స్ ప్రారంభించిన తొలినాడులోనే మీరు రాజశేఖర రెడ్డి గారితో పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. అది ఎలాగా వేరే అప్పుడున్న పరిస్థితి ఏంటి సార్? అసలు అంటే అప్పటికి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అప్పుడు 1982 మార్చి 29న ప్రారంభమైంది. అప్పటికి రాజశేఖర రెడ్డి గారు పులిందల ఎమ్మెల్యే, తర్వాత ఆయన మంత్రి కూడా ఉన్నారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి హవా బాగా యంగ్స్టర్గా ఉన్నాడు, పెద్ద క్రేజ్లో ఉన్నాడు, ఫైనాన్షియల్గా చాలా సౌండ్గా ఉంది ఆ ఫ్యామిలీ. ఆ నేపథ్యంలో ఎస్పెషల్లీ పులివెందుల నియోజకవర్గము, దాని పక్కనే కమలాపురం నియోజకవర్గం, మైసూరారెడ్డి కమలాపురం నియోజకవర్గం, పులివెందుల రాజశేఖర రెడ్డి, రాష్ట్రంలోనే కాంగ్రెస్కు ఈ 2 నియోజకవర్గాలు కంచుకోట్ లాంటివి, స్టాల్ వాట్స్. ఆ నేపథ్యంలో తెలుగుదేశం అని చెప్పేదానికి కూడా ధైర్యం లేని రోజులు ఆ 2 నియోజకవర్గాల్లో, అటువంటి పరిస్థితి ఎస్పెషల్లీ పులివెందులలో. నేను మొదటి నుండి కూడా కొంత డెమోక్రటిక్ సిస్టమ్, అంటే అంత ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం లేని అనే ఆ మెంటాలిటీతో నేను చెప్పి రామారావు గారి పట్ల ఆకర్షితుడై, రెండవది వచ్చేసి ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున నాదెండ్ల భాస్కరరావు గారు ఆ జిల్లాలో పర్యటిస్తున్నారు, రామారావు గారు మిగతా జిల్లాల్లో. ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తరఫున పులివెందుల నియోజకవర్గంలో నేను ఉండే వేంపల్లె మండల కేంద్రము, పులివెందుల తర్వాత నెక్స్ట్ అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను ఒక మీటింగ్ పెట్టాలని నన్ను అడగడం జరిగింది. నేను మీటింగ్ వరకు నిర్వహించాను. అది ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీ నాయకునిగా గుర్తింపు రావడం జరిగింది. ఇంకా ఆ నేపథ్యంలో ఆటోమేటిక్గా ఆ పక్కన ప్రత్యర్థి రాజశేఖర రెడ్డి కదా, ఈ పక్క నేను కంటెస్ట్, నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటే 83 ఎప్పుడైనా ఇచ్చిండే. నేను ఆ ఉద్దేశంతో రాలేదు, నేను వచ్చేసి ఆయన పట్ల ఆకర్షితుడే వచ్చాను. తర్వాత పార్టీ పరంగా సిన్సియర్గా చేశాను. అప్పుడు రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫాదర్ రాజారెడ్డి దౌర్జన్యాలు బాగుండేది, ఎస్పెషల్ రాజారెడ్డి దౌర్జన్యాలు, హైడ్ కిల్లర్స్ని పెట్టి, కిరాయి హంతకులు పెట్టి చంపించేది ఎక్కువ ఉన్నాయి. కాబట్టి నేను వచ్చేసి వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని వచ్చేసి ధైర్యంగా వచ్చేసి ఎండగట్టేవాని. ఆ విధంగా వచ్చేసి 96 వరకు వచ్చేసి ప్రధానంగా నేను ప్రత్యర్థినే. 96లో 98 ఆ ప్రాంతంలో రామారావుకు ఈయనకు డిఫరెన్స్ వచ్చినప్పుడు చంద్రబాబుకు, అప్పుడు నేను ఇన్ ప్రిన్సిపల్ రామారావు గారితో ఉండిపోవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు కాబట్టి అప్పుడు నేను జెడ్పీ చైర్మన్ అయ్యాను టీడీపీ తరపునే. నేను రాజ్యసభ మెంబర్ అయింది టీడీపీ తరపునే, జిల్లా పరిషత్ చైర్మన్ అయింది టీడీపీ తరపునే. వాళ్ళిద్దరికి 95 ఆగస్టులో వాళ్ళిద్దరికి మధ్య స్ప్లిట్ వచ్చినప్పుడు నేను ఇన్ ప్రిన్సిపల్ స్టూడ్ విత్ ఎన్టీఆర్. దాని తర్వాత కొంచెం దూరం అయిపోయాను. చంద్రబాబుకు నా మీద అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది జిల్లా పరిషత్ చైర్మన్గా. అప్పుడు ఆ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారికి ఆయన కొంత జెడ్పీటీసీలు ఉన్నాయి, ఆయన అవసరం ఆయనకుంది, నా అవసరం నాకుంది. అప్పుడు నాకు ఆయన సపోర్ట్ చేశారు. అప్పుడు ఎలా ఉంటే రాజశేఖర రెడ్డి గారికి నేను జిల్లా పరిషత్ చైర్మన్ సందర్భంగా మేమిద్దరం ఓటు కావడం జరిగింది. అంతవరకు వచ్చేసి 1983 నుంచి 1995 వరకు ప్రధానంగా వచ్చేసేసి రైబల్సే. కాకపోతే అంటే డైరెక్ట్ పోటీ జరగలే సార్. తర్వాత రాజశేఖర రెడ్డి గారితో మీ సరైన సంబంధాలు అంటే అప్పటి వరకు ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి మీకు అత్యంత విలువిచ్చే వ్యక్తి అయిపోయారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ చేశారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ మీరు కూడా ప్రధాన భూమిక పోషించారు. ఆ జర్నీ ఎలా సాగించారు? అంటే మేమిద్దరము వేరే వేరే పార్టీలు ఉన్నప్పటికీ ఆయన వచ్చేసి జిల్లా రాజకీయాలు, ఇద్దరము ఒకే నియోజకవర్గం, ఇద్దరము డాక్టర్లం, ఇద్దరము ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళం. ఆయన సత్తా నాకు తెలుసు, నా సత్తా ఆయనకు తెలుసు. మిగతా వాళ్ళందరికీ ప్రపంచానికి రాజశేఖర రెడ్డి పెద్ద నాయకుడు ఉండొచ్చు, కానీ పులివెందుల వరకు వచ్చేసి రాజశేఖర రెడ్డి ఎంతో, తులసి రెడ్డి అంత అని చెప్పేసి ఆయనకు తెలుసు, పులివెందులకు తెలుసు. మిగతా వాళ్ళకి వచ్చేసి ఆయన అప్పటికి ఎక్స్పోజ్ అయ్యాడు కాబట్టి తులసి రెడ్డి కంటే రాజశేఖర రెడ్డి కొన్న ఎంతో ఎక్కువ ఉండొచ్చు మిగతా నియోజకవర్గాలు. కానీ ఆ నియోజకవర్గానికి సంబంధించి తులసి రెడ్డి సత్తా ఏమో రాజశేఖర రెడ్డి తెలుసు. అందుకోసమే రాజశేఖర రెడ్డి, ఆయన సత్యమణి విజయమ్మ గారు, మొత్తం ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఒక రోజు
అన్ఎక్స్పెక్టెడ్గా 11 గంటలకు నాకు ఇంటిమేటివ్ జరిగిన ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసి అప్పుడు ఇది 2004 ఎన్నికలకు ముందు, ఆయన ముఖ్యమంత్రి కాకముందు, అప్పుడు నన్ను పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం, అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్లో నాకు ఆయన సహాయం చేయడం కాబట్టి ఆ రుణం తెచ్చుకునే దానికోసం వచ్చేసి నేను ఆయన రిక్వెస్ట్ మేరకు పార్టీలో చేరడం జరిగింది. కాబట్టి రాజశేఖర రెడ్డి వరకు ఆయన వచ్చేసి ఇద్దరు సమకాలీకులం కాబట్టి ఆయన కూడా అనేక విధాలుగా డక్కాముక్కీలు జగన్మోహన్ రెడ్డి కంటే అంత అరేంజ్మెంట్ ఆయనకు వచ్చేసి రాజశేఖర రెడ్డి డక్కాముక్కీలు వచ్చినాడు కాబట్టి ఆయనకు తెలుసు ఎవరెవరి విలువ ఎంత, ఎవరెవరి సామర్థ్యం ఎంత అనేది తెలుసు. కాబట్టి ఆయన ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది, ఈయన రెడీమేడ్ ఫుడ్ కాబట్టి ఈయన ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. సార్ కాంగ్రెస్ పార్టీలో సార్ కాకలు తీరిన కాంగ్రెస్ నాయకులందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు అందరూ కూడా వెళ్ళారు. సుశీరెడ్డి గారు మాత్రమే ఎందుకు అయిపోయారు? అంటే ఏదన్నా దానికి ప్రత్యేక ఎజెండా అంటే ఉందండి? ఇప్పుడు నేను పదవుల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. నేను పదవులే ఆలోచించుంటే జగన్మోహన్ రెడ్డి కాదు, ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత టీడీపీలోకి పోయింటే ఆడుకో ఉండేవాని, నేను ఏ హోమ్ మినిస్టర్ ఉండేవాని వచ్చేసి పెద్ద. కాబట్టి నేను పదవుల గురించి ఎప్పుడు ఆలోచించలేదు. నాకు మొదటి నుండి కూడా గాంధీ మహాత్మునికి ఏ పదవి ఉంది, ఆయనకేం భారత రాష్ట్రపతి కావాలంటే కాలేడా, ప్రధానమంత్రి కావాలంటే కాలేడా, కానీ తీసుకోలేదు. కానీ ఈనాటికి జాతిపిత అంటున్నారు. కాబట్టి పదవి అనేది ముఖ్యం కాదు. రెండవది సత్యహరిశ్చంద్రుడు ఒక అబద్ధం చెప్పు అంటే అబద్ధం చెప్పకుండా పోయిన దానికోసం సామ్రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, భార్య వచ్చేసి దూరమైంది, కొడుకు చనిపోయినాడు. కానీ అందుకోసం ఈనాటికి అనుకుంటున్నాం సత్యహరిశ్చంద్రుడు అని. ఆయనకు రాజు చక్రవర్తిని మనం అనుకోవడంలా. కాబట్టి క్యారెక్టర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనే యాంగిల్లోనే వచ్చేసి నేను ఆలోచించాను తప్ప పదవులు, డబ్బు దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అది కాబట్టి జగన్మోహన్ రెడ్డి విషయంలో కానీ, చంద్రబాబు నాయుడు విషయంలో కానీ, ఇంకోటి కానీ, నాకు కాంగ్రెస్ పార్టీలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది. మన అభిప్రాయాన్ని చెప్పే అవకాశాలు కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ. నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం చెప్పాను, రామారావు యొక్క విలువలు కాకిస్తున్నాయి. తర్వాత వచ్చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది ఒక దేశానికి స్వాతంత్రం ఇచ్చిన పార్టీ. జాతిపిత మహాత్ముడు, శాంతిదూత నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ లాంటి గొప్ప నాయకులు నాయకత్వం వహించిన పార్టీ. కాబట్టి దేశం కోసం వచ్చేసి ఆత్మ బలిదానం చేసినటువంటి పార్టీ గాంధీ కానీ, ఇందిరాగాంధీ కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ. కాబట్టి పార్టీ పరంగా ఒక ఉన్నతమైన పార్టీ. భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, మన అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. మిగతా పార్టీల్లో పదవులు రావచ్చేమో కానీ, డబ్బులు సంపాదించేమో కానీ, మన అభిప్రాయాలు చెప్పే భావ ప్రకటన స్వేచ్ఛ మిగతా పార్టీలో ఉండదు. కాబట్టి నేను దాన్ని మెయిన్గా బేస్ చేసుకునే కానీ పదవులు కావాలంటే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా నా టీడీపీ వాళ్ళు వచ్చేసి అనేక సందర్భాలు చంద్రబాబు నాయుడు నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం. 1986-88 మధ్య గండిపేటలో వచ్చేసి ఆయన జనరల్ సెక్రటరీ, నేను 1 of the 3 సెక్రటరీస్. కాబట్టి నేను ఎక్సెప్ట్ సండే రోజు కలిసేవాళ్ళం. 2 years వచ్చేసి ప్రతి విషయం మీద మాట్లాడుకునే వాళ్ళము. కాబట్టి ఆ క్లోజ్ అనుకుంటే ఈయనకంటే ఆయన క్లోజ్ ఎక్కువ టీడీపీకి. అప్పుడు కానీ ఇప్పుడు కానీ ఏ విషయానికి పోయినా కానీ నన్ను గౌరవప్రదంగా ఆహ్వానిస్తారు. కానీ నేను వచ్చేసి అవసరం లేదు, మన భావ ప్రకటన స్వేచ్ఛకి మనకు పదవులు వద్దు, డబ్బులు వద్దు అనే యాంగిల్లో వచ్చేసి నేను ఆ నిర్ణయం మీద ఉండిపోయాను. సరే, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చిన్నతనం చూస్తున్నాం, మీరు సొంత జిల్లా, మీ సన్నిహితులు. సార్ ఆయన వ్యక్తిత్వం మీద ఇప్పుడు అనేక విమర్శలు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరో మాట్లాడాల, ఇప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్క మాట్లాడే మాట ఆయన నియంత. ఆ నియంత పాలనలో, ఆ నియంత వ్యక్తిత్వంలో మేము ఉండలేమని అంత దగ్గర నుంచి మీరు చూసారు సార్. నిజంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎటువంటిదండి? అంటే మరీ క్లోజ్గా చూసింది లేదు, కానీ కొన్ని సందర్భాల్లో వచ్చేసి మనము మిగతా నియోజకవర్గమే కాబట్టి మనకు తెలుస్తూ ఉంటాయి. కొంతవరకు కొన్నిసార్లు పరిచయము. చిన్నప్పటి అంటే కూడా దుడుకు. ఇంకోటి ఏమంటే రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఆ నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ఒక సింహంగానే ఉన్నాడు. ప్రతిపక్షం ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి క్రేజ్ ఎప్పుడు వచ్చేసి ఆ నేపథ్యం, ఆ బ్యాక్గ్రౌండ్ కాబట్టి రాజశేఖర రెడ్డి కొడుకుగా ఇతనికి అధికారులు గౌరవించేవాళ్ళు, ఆ దుర్గు స్వభావం ఉండేది. తర్వాత అందువల్ల వచ్చేసి కొంత
ఈ వ్యాపార దృక్పథం చిన్నప్పుడు అంటే వ్యాపారంగా ఒక విధంగా చెప్పాలంటే ఇతను చిన్నప్పుడు అంటే ఒక రాజకీయ వ్యాపారి. రాజకీయంకు వ్యాపారానికి రౌడీజానికి అన్నీ కలగాపులగంగా డెమోక్రటిక్గా రాజశేఖర రెడ్డి డెమోక్రటిక్గా కష్టపడి పైకి వచ్చినాడు. ఇతనికి అవసరం లేకుండా ఒకేసారి వడ్డించిన విస్తరి కింద రావడం జరగడంతో కొంత దురుకు స్వభావము, దానికి తోడు డబ్బులు, దానికి తోడు అధికారము, దానికి తోడు వయసు. ఒక వయసు వస్తే కొంత మెచ్యూరిటీ ఆటోమేటిక్గా, నేను 30 ఏళ్ళ కింద తులసిరెడ్డికి ఇప్పుడు తులసిరెడ్డికి చాలా డిఫరెన్స్ వస్తుంది. ఆ విధంగా వచ్చేసి అతనికి వచ్చిన ఏమంటే 1 వయసు, 2 డబ్బు, 3 అధికారం, 4 ఈ యొక్క ట్రాక్ రికార్డు, ఈ అహంకారము అన్నీ కలిసి అతనికి ఇంకా విష్ణు శర్మ నీతి చంద్రులు చెప్తాడు. ఈ విధంగా ఈ 3 వచ్చేసి వయస్సు, అధికారము, డబ్బు, ఈ 3 ఒక్కొక్కటి ఉంటేనే ఎన్నో ఆడతలకు దారితీస్తుంది. ఈ 3టికి తోడు ఇంకా అహంకారము, అజ్ఞానము ఉంటే ఇంకా చెప్పనలివి కాదు అంటాడు. అవి 4 తోడైనైతే జగన్మోహన్ రెడ్డికి. అది జగన్మోహన్ రెడ్డికి. రాజశేఖర రెడ్డి ఆయన డెమోక్రటిక్ లీడరు, ఈయన ప్రజాస్వామ్య నియంత. సరే, చాలా మంది ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఆంధ్రప్రదేశ్ అత్యంత హాట్ టాపిక్ ఏంటంటే తల్లికి చెల్లికి కూడా ఆస్తి ఇవ్వమన్నాడు అనే మాట్లాడుతున్నారు. అంటే మీరు చెప్పినట్టు ఆయన సంపాదన నిజంగా ఆయన వ్యక్తిగతంగా ఆయన ఉన్నగా సంపాదించుకుంటారు, సరే కుటుంబ ఆస్తి ఇదంతా కూడా. అంటే మరి కుటుంబాస్తి రాజశేఖర రెడ్డి ముఖ్యమైన అంతమంది వచ్చేసి ఒకనొకప్పుడు రాజశేఖర రెడ్డి ప్రారంభ దశలో బాగా డబ్బులు ఉండేవాడే. వాళ్ళ నాయన వచ్చేసి ముగ్గురాల కానీ ఎంత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళే. కానీ 2004 వచ్చేకల్లా రాజశేఖర రెడ్డి తన ఇంటిని కూడా తాకట్టు పెట్టి ఎన్నికలు చేయాల్సిన స్థాయికి వచ్చాడు రాజశేఖర రెడ్డి హయాంలోనే. తర్వాత వచ్చేసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం వచ్చేసి చూస్తున్నాం. కాబట్టి ఆ టైంలో వచ్చేసి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఆ నేపథ్యం కుటుంబ పరంగా సంపాదించిన ఆస్తులు, మరి ఆ ఆస్తులు వచ్చేసి అది డెఫినెట్గా మన ఎన్టీ రామారావు గారు తెచ్చిన చట్టం ప్రకారంగా కొడుకు కూతురికి సమానంగా చెందాల్సినట్టే. మరి ఆ ఆస్తులు ఒక టైప్ ఉంటాయి, మరి ఏం చేయనే మనకు తెలియదు. ఇంకా తర్వాత ఈయన వ్యాపార రీత్యా సంపాదించింది ఉండొచ్చు, ఇంకా ముఖ్యమంత్రి అయిన తర్వాత అది విపరీత సంపాదించవచ్చు. కాబట్టి 2 ఉంటాయి. ఇక్కడ కుటుంబం రాజశేఖర రెడ్డి తరపున సంపాదించిన ఆస్తులు ఉంటాయి, ఈయన సొంతంగా సంపాదించిన ఆస్తులు ఉంటాయి. సొంతంగా సంపాదించిన ఆస్తుల మీద దానికి హక్కు ఉండదు, కానీ కుటుంబ వారసత్వంగా వచ్చిన ఆస్తుల మీద ఉంటుంది. కాబట్టి 2 ఉంటాయి. మరి దాంట్లో ఏది ఎంతవరకు అనేది మనకు పూర్తిగా తెలియదు. సార్, మీ జిల్లాకు సంబంధించి ఎందుకు సార్ రాజకీయంగా వైఎస్ వివేకానంద హత్య ఎందుకు ఇంత రాజకీయ ప్రతిరోజు ఒక సీరియల్స్ లా కొనసాగుతూనే ఉంది? దానికి అంతం ఉండదా? అసలు నిజంగా ఇది రాజకీయ హత్య లేదా దీని ఏమైనా కారణాలు ఏమైనా ఉన్నాయా సార్? ఇప్పుడు మనము ఆల్రెడీ వచ్చేసి సిబిఐ ఎంక్వైరీ చూస్తున్నాం. దేశంలోనే అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ. ఒకవైపు వచ్చేసి దానికోసం పోరాడుతున్నది వివేకానంద రెడ్డి గారి కూతురు, వివేకానంద రెడ్డి గారి భార్య. ఆ పక్క అతను ఎక్కడో చంపబడలే, పులివెందుల టౌన్లో. అంటే మీరు మొన్న ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగింది ఏంటంటే వివేకానంద రెడ్డి ఆత్మకు శాంతి చేకూర్చిన కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నారు. సరే, ఇప్పుడు ప్రజలు అయినప్పటికీ ప్రజలు వచ్చేసి 61,000 మెజార్టీతో అవినాష్ని గెలిపించారు, ఆ నియోజకవర్గంలో జగన్ గెలిపించారు. ఇది ఇప్పటికీ ఆశ్చర్యకరమైనటువంటి విషయమే. ఇప్పటికి ఇది అర్థం కావాలి ఇప్పుడు కూడా. సరే, ఏది ఏమైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా 5 సంవత్సరాల పాటు, దాన్ని ఒక కన్క్లూజన్కి రావాలి కదా. ఇప్పుడు ఒక కన్క్లూజన్కు నువ్వు సిబిఐ మీదనే కేసు పెడుతుంది, సిబిఐకి సహకరించబోతుంది, ఆ పక్క చనిపోయింది వచ్చేసి మీ చిన్న ఆయన, ఎందుకు ఆ విధంగా అనేది ఎవరికైనా డౌటే కదా. దానికి ఆన్సర్ లేదు కదా. నువ్వు సిబిఐని వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోతుంది. అవినాష్ రెడ్డి కర్నూలులో పోతే ఆయన అరెస్ట్ చేయకుండా అడ్డుపడుతుంది. తర్వాత వచ్చేసి నిందితులకు సపోర్ట్ చేస్తున్నావు. కాబట్టి ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. అంటే ఏం జరిగిందనేది అది సిబిఐ విచారణ ఫైనల్ కోర్టులో తేలుతుంది. కానీ డౌట్ మాత్రం వచ్చేసి మీ చిన్న చనిపోయింది వాస్తవము, పురిందో చనిపోయింది వాస్తవము, నిందితులు వచ్చేసి ఆల్రెడీ ఉన్నారు. నిందితుల తరపున నువ్వు అంత కొమ్ము గాయాల్సిన అవసరం ఏముంది? ఎవరికైనా డౌట్ వస్తుంది. మరి ఇంకా కారణాలు అనేది కోర్టులో తేలాలి. జగన్మోహన్ రెడ్డి గారు 2024 తర్వాత 11 సీట్లకు పరిమితం అయ్యారు. 11 సీట్లు ఇచ్చారు, నాకు ప్రతిపక్షం ఉన్నది కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళను అంటున్నాడు ఆయన.
అదే దాన్ని ఎలా తీసుకోవాలి సార్ అసలు ఆ తత్వాన్ని? దానికి జస్టిఫికేషనే లేదు, అది సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. ఇప్పుడు మనకు ప్రతిపక్ష నాయకుని హోదా రావాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. అది ఆయన కోసం వీటి నిబంధనలు కాదు. గతంలో పార్లమెంటరీ సాంప్రదాయాల ప్రకారం కన్వెన్షన్ ప్రకారం ఉన్నాయి. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి 26 సీట్లు వచ్చాయి. 294కు 10% రావాలంటే ప్రతిపక్ష నాయకుని హోదా 29 రావాలా, 26 వచ్చాయి. కాబట్టి ఇవ్వలేదు. అప్పుడు పి జనార్దన్ రెడ్డి ఆయన ప్రతిపక్ష నాయకుడు హోదా కాదు, సిఎల్పి లీడర్, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఉన్నాడు, బ్రహ్మాండంగా షైన్ అయినాడు. అదేవిధంగా పార్లమెంటులో 2014లో కాంగ్రెస్కు 44 వచ్చాయి. రావాల్సిందని 543 గాను 554 రావాలా, 10% అంటే 44 వచ్చినాయి, ఇవ్వలేదు. కానీ మల్లికార్జున ఖర్గే గారు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. అదేవిధంగా 2019లో 52 వచ్చాయి, 54కు రావాల్సింటే 52 వచ్చాయి, అయినా ఇవ్వలేదు. అప్పుడు అధీర్ రంజన్ చౌదరి ఆయన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ లీడర్గా ఉన్నాడు, ఫ్లోర్ లీడర్గా. రాహుల్ గాంధీ గారు అటెండ్ అయినారు, మల్లికార్జున ఖర్గే అటెండ్ అయినారు. కాబట్టి ఇక్కడ అది రూల్స్ ప్రకారంగా నిబంధనల ప్రకారంగా వస్తుంది. కానీ దానికి ఏం సంబంధం? నేను గెలిపించింది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆ ప్రజలు గెలిపించింది నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు. అంతకుముందు వెంకయ్యనాయుడు గారు కానీ జైపాల్ రెడ్డి గారు కానీ ఒకరు ఇద్దరున్నా కానీ అసెంబ్లీని దద్దరిల్లు చేసేవారు కదా. కాబట్టి ఇక్కడ సరుకు కావాలా, కాబట్టి నీ దగ్గర సరుకు లేకపోతేనే ఈ విధంగా భయపడము. కాబట్టి ఆయన నువ్వు ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి నువ్వు అసెంబ్లీకి పోనప్పుడు ఏదో ఒక సినిమా పాట ఉంది, ఆ గట్టును ఉంటావా నాగన్నా, ఈ గట్టును ఉంటావా నాగన్నా అన్నట్లు నువ్వు అసెంబ్లీకన్నా పోవాలా, రాజీనామా చేయాలా. నువ్వు అసెంబ్లీకి పోకుండా రాజీనామా చేయకుండా ఆ నియోజకవర్గము మిగతా ఎమ్మెల్యేలు వచ్చేసి వాళ్ళ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేసినట్టు అవుతుంది. సార్, మెగాస్టార్ చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే చివరి కాలం గడిచింది రాజకీయ జీవితం. ప్రస్తుతం పార్టీకి సంబంధించి ఆయనకి ఉన్న మీకున్న రిలేషన్ ఎలా ఉంది సార్? అంటే ఆయన పార్టీ పరంగా లేదు కానీ ఆయన ఒక ఇండివిజువల్గా అందరితో క్లోజ్గా ఉంటాడు, రాజకీయాలకు కొంచెం అతీతంగా ఉంటాడు. కాబట్టి ఇండివిజువల్గా వ్యక్తిగతంగా అందరూ ఆయన గౌరవిస్తారు. అందుకని పార్టీ పరంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు ఆయన రావడం లేదు. కాబట్టి పార్టీ పరంగా ఏం లేదు, కానీ వ్యక్తిగతంగా అందరూ వచ్చేసి ఆయన్ను గౌరవిస్తారు. సార్, ప్రస్తుతం ఏపీలో సనాతన ధర్మం అంటూ పవన్ కళ్యాణ్ వెళ్తారు, దీన్ని ఎలా చూడాలి సార్? ఏమిటి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అంటే ఒరులేయవి ఎనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకున్నవి చెయ్యకునికి పరాయణము పరమధర్మ పథములకెళ్ళం. ఒరులేయవి ఏరే వాళ్ళు నిన్ను ఏమన్నా అంటే నువ్వు ఏ విధంగా బాధపడతావో అవి నువ్వు ఇతరులకు చేయకు. ఒరులేయవి ఎనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరులకున్నవి చెయ్యకునికి పరాయణము పరమధర్మం. ఇది సనాతన ధర్మం అన్నా. అన్ని ధర్మాల కంటే ఏ ధర్మం గొప్పదని చెప్పేసి విదురుని అడిగితే విదురుడు చెప్తాడు, ఇది అన్ని ధర్మాల కంటే ఇది, ఏరే వాళ్ళు నీకు మనసుకు నొప్పిగలిగేట్టుగా ఏమి చేస్తే ఏమి మాట్లాడితే నీ మనసు బాధపడుతుందో అవి నువ్వు ఇతరులకు చేయకు. ఇది సనాతన ధర్మం. కాబట్టి దానికి వచ్చేసి దానికి ఒక మత రంగు పొలవడము, దానికి పేరుకు వచ్చేసి సనాతనము, అది ఒక మతం, ఒక మత ప్రసక్తి తీసుకొస్తున్నాడు వచ్చేసి. పోనీ నువ్వు ఆ ప్రకారమైనా సరే నీ కూతురేమో వచ్చేసి బ్యాప్టిజం తీసుకుంటా, ఆయనకు సొంత కూతురు, భార్య అంటే రష్యాలో పెరిగింది, రష్యాలో పుట్టింది పెరిగింది అన్న, నీ కూతురు వచ్చేసి నువ్వు ఇంట్లోనే నువ్వు సనాతన ధర్మాన్ని పాటించినప్పుడు నీ ప్రకారంగా సనాతన ధర్మం అని హిందూ ధర్మం అని కదా నీ ప్రకారంగా ఎవరికి పైకి చెప్పకుండా, కానీ నీ ఇంట్లో వచ్చేసి నీ కూతురు హిందూ కాదు, నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడితే దానికి ఏమి అర్థం ఉంటుంది వచ్చేసి. కాబట్టి ఆయన మాటలకు చేతలకు పొంతం లేదు. ఒక దిక్కు చెగుబేర అంటాడు, కొన్నాళ్ళు మళ్ళీ ఒక దిక్కు వచ్చేసి అయోధ్య రాముడు అంటాడు. మరి అయోధ్య రాముడు వచ్చేసి రాముడు అంటే ఎవరు? ఒకే బాణం, ఒకే మాట, ఒకే భార్య. అదే కదా రామాయణం. రామాయణాన్ని కట్టా కొట్టే తెచ్చని రాముడు మర్యాద పురుషుడు రాముడు అని ఓవరాల్గా ఒకే బాణం, ఒకే భార్య, ఒకే మాట, ఇది కదా రామాయణం చరిత్ర. మరి అవి దాన్ని పాటించాలి కదా. మరి ఊరికే సనాతన ధర్మం అంటే అర్థమే ఉంది, కరెక్ట్ కాదు. సార్, ఇప్పుడు చంద్రబాబు గారు సూపర్ 6 అనౌన్స్ చేశారు, అధికారంలోకి వచ్చారు, 6 నెలలు అవుతుంది సార్.
అసలు ఈ గవర్నమెంట్ మీద ఎలా చూడాలి? ఈ గవర్నమెంట్ ఈ పథకాలు అమలు జరుగుతాయి అంటారా? పథకాలు తీరుతేందులు ఎలా ఉన్నాయి? అసలు ఈ 6 నెలల కాలంలో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టుంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో పెనం మీద ఉన్నది పాలన, ప్రజలు ఇప్పుడు నిప్పుల పొయ్యిలో పడ్డట్లుంది. ఆయనేమో అరచేతిలో వైకుంఠం చూపించాడు, ఈయనేమో అరచేతంలో కైలాసం చూపిస్తున్నాడు. పోయిన ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చేదానికి ప్రధానమైన కారణాలు జగన్ వైఫల్యాలు, రెండవది సూపర్ సిక్స్ హామీలు ప్రజలు నమ్మారు. 6 నెలలు కావస్తుంది. సూపర్ 6 హామీల్లో 1.5 తప్ప, 1.5 కూడా కాదు, 1.3 తప్ప మిగతా వచ్చేసి 4.2 అమలు కావడం లేదు. దీంట్లో ప్రధానమైంది యువకులకు సంబంధించి నిరుద్యోగ భృతి. ఈ సమాజంలో యువత ఉన్నారు, యువతను ఉద్దేశించి నిరుద్యోగ భృతి నెలకు 3,000 రూపాయల చొప్పున ఇస్తున్నారు. దాని గురించి ప్రస్తావనే లేదు, బడ్జెట్లో కేటాయింపులు కూడా లేవు. కాబట్టి ఒక హామీ, ఒక పరీక్ష పేపర్లో 0 మార్కులు. రెండవది తల్లికి వందనం. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయల చొప్పున తల్లికి వందనం. ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదు. మన బడ్జెట్లో కూడా పెట్టింది 5,000 చిల్లర పెట్టారు, కానీ అందరికీ ఇంప్లిమెంట్ కావాలంటే 12,000 కోట్లు. కానీ నువ్వు పెట్టిందే తక్కువ, అది కూడా ఇంప్లిమెంట్ కాలే. కాబట్టి ఎలా ఉందంటే తల్లికి వందనం, దాన్ని చెప్పాలంటే తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం ఫుల్ అనే విధంగా ఆ పథకం, దానికి 0 మార్కులు. మూడవది రైతు అన్నదాత సుఖీభవ, పేరు మార్చారు రైతు భరోసా. అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయం. ఆల్రెడీ ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా అయిపోవస్తుంది, ఇంతవరకు పైసా ఇవ్వలేదు. కాబట్టి రైతు అన్నదాత సుఖీభవ పథకం ఏ విధంగా తయారైందంటే అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారైపోయింది. కాబట్టి ఒక 10th క్లాస్ స్టూడెంట్ 6 పరీక్షలు రాస్తే ఎట్ల మార్కులు వస్తాయో, ఫస్ట్ పరీక్షకు వచ్చేసి నిరుద్యోగ భృతికి 0 మార్కులు, అన్నదాత సుఖీభవకు 0 మార్కులు, తర్వాత వచ్చేసి తల్లికి వందనం 0 మార్కులు. నాలుగవది మహిళలకు సంబంధించి 3 హామీలు ఇచ్చాడు. ఒకటేమో 3 సిలిండర్లు ఉచిత గ్యాస్, ఓకే, అది ఇంప్లిమెంట్ చేశాడు. అది కూడా పాక్షికంగానే, ఈ సంవత్సరానికి వచ్చేసి 1 సిలిండరే, అది కూడా అన్ని కుటుంబాలకు ఇవ్వడం లేదు, ఓన్లీ వైట్ రేషన్ కార్డు ఉండే వాళ్ళకే. కానీ మేనిఫెస్టోలో మాత్రం ప్రతి ఇంటికి అని చెప్పడం జరిగింది, అది కూడా పార్షియల్ ఇంప్లిమెంటేషన్. ఇంకా మిగతా 2 వచ్చేసి, ఒకటి ఉచిత బస్సు ప్రయాణం ఊసేయలేదు. తర్వాత 19-59 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి మహిళలకు నెలకు 15,000 రూపాయలు ఆడబిడ్డనిది, అది లేదు. కాబట్టి దానికి 30 మార్కులే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షను, దాని ఊసు లేదు, దానికి 0. కాబట్టి 6 పరీక్షలు రాస్తే 4 పేపర్లకు వచ్చేసి 0 వచ్చినాయి. ఒక పేపర్లో వచ్చేసి 100కి 100 మార్కులు వేస్తాం. ఇది పెన్షన్లది వచ్చి సామాజిక పెన్షన్లది, మిగతా దానికి 30 మార్కులు. కాబట్టి 600కి గాను 130 మార్కులు వచ్చినాయి. కాబట్టి ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఇది. చివరిగా కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో అంటే ఆంధ్రప్రదేశ్లో బాగుపడాలంటే ఎటువంటి కార్యాచరణతో ముందుకెళ్లాలంటారు? ఒకటి, క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టి, జనరల్గా అధికారంలో ఉండే పార్టీకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద మేము పోరాడాలి. కాబట్టి మేము ప్రతిపక్షాల్లో మేము నంబర్ 1 ప్లేస్కి రావాలి. ముందు మేము అధికారంలోకి నెక్స్ట్ రావాలంటే ముందు ప్రతిపక్షంలో నంబర్ 1 ప్లేస్కి రావాలి. ప్రతిపక్షం నంబర్ 1కి వచ్చినప్పుడు మా డిస్కషన్ వచ్చేసి రేపు టీడీపీ కూటమికి మధ్య కాంగ్రెస్కు ఫైట్ అనే యాంగిల్ వస్తే తప్ప ప్రజెంట్ ట్రెండ్లో ఇంకా 3rd, 4th పట్టించుకోవడంలే, నువ్వా నేనా అన్నట్టుగా వస్తే తప్ప నాకు సరిపోయిన వాళ్ళు మీకు సరిపోయిన నాకేస్తారు, నా తల గురించి ఆలోచించే పరిస్థితి లేదు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో ముమ్మరమైన పోరాటాలు ప్రతి అంశం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల మీద ఎలుగెత్తి చాటాలా, సంస్థాగతంగా పటిష్టం చేయాలా. ప్రత్యామ్నాయం వచ్చేసి రేపు అధికారం టీడీపీ కూటమికి ప్రత్యామ్నాయం వచ్చేసి కాంగ్రెసే అనే స్థాయికి వస్తే తప్ప ప్రజలు వచ్చేసి మళ్ళా రిజల్టే వస్తాయి. ఆ స్థాయికి మేము పోవాలి. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే
క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన పోరాడాలి, ప్రజల గొంతుకు ప్రతి చోట వినిపించాలి, వాళ్ళ సమస్యల్లో భాగస్వాములు అయినప్పుడు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పూర్వమే వస్తాయి. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు అంటూ లేవు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కూడా రాహుల్ గాంధీ నాయకత్వంలో ముందుకు సాగే పరిస్థితి కనపడుతుంది. ఖార్గే నాయకత్వంలో మార్గదర్శకంగా ముందుకు వెళ్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ 2029 నాటికి ఖచ్చితంగా ఎన్నికల ఎజెండాను పూర్తిగా కూడా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు అన్ని అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నామంటారు. ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో పూర్తిగా విఫలమైంది, పాలకపక్షం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రభుత్వం నుంచి ప్రజలు ఆశించిన ఫలితాలు అందలేకపోతున్నాయి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వంపై ప్రజలు తిరుగుబాటు చేసే సమయం ఆసన్నం అవుతుందని తులసిరెడ్డి బంధు అంటున్నారు. ప్రస్తుతం ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని పరిస్థితి.